న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు కావడంతో ఒక్కొక్కరు ప్రముఖులు కూడా ఆయనకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు విష్ చేశారు. అలాగే ఇటు ఏపీసీసీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ట్వీట్ చేసిన సందర్భం. ఆ ట్వీట్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్వీట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. శ్రీ వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె కూడా విష్ చేయడం జరుగుతుంది. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ వైఎస్ షర్మిల కూడా ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్స్ని మీరు చూడొచ్చు. ఎక్స్ వేదికగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ట్వీట్ చేశారు. జగన్కు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలంటూ షర్మిల ట్వీట్ చేశారు. జగన్కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ పవన్ పోస్ట్ చేశారు. జగన్కు విషెస్ చెప్తున్నారు రాజకీయ సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ అటు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టే సందర్భం మీరు చూడొచ్చు. ఇటు వైసీపీ అభిమానులు, మరీ ముఖ్యంగా జగన్ అభిమానులు, జగన్ మద్దతుదారులు వాళ్ళందరూ కూడా అక్కడ ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి, కటౌట్స్ని ఏర్పాటు చేసి ఆయనకి విషెస్ని అందిస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఇంకా ఎవరెవరు విషెస్ అందించడం జరిగింది, ఇంకా ఎవరెవరు ఆ లిస్టులో ఉన్నారు, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఎవరెవరు విషెస్ అందించిన పరిస్థితి ఉంది అనేది మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుస్సేన్, ఇంకా సినీ రాజకీయ ప్రముఖులు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు విషెస్ అందించారు? సచిన్, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు వేడుకలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం వైసీపీ వర్గాల్లో కనిపిస్తుంది. ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డికి విషెస్ చెప్తూ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున కూడా విశేష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పెద్ద ఎత్తున కూడా మనం చూశాం. కర్నూలు నగరంలో కూడా పాలాభిషేకాలతో పాటు మరోవైపు 53 కేజీల కేక్ సంబంధించినటువంటి పెద్ద కేక్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలతో మరోవైపు నిరుపేదలకు కూడా చీరల పంపిణీ, శారణ పంపిణీ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో పాటు వైఎస్ షర్మిల కూడా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ షర్మిల కామన్ పోస్ట్ చూసినట్లయితే జగన్ కు ఆరోగ్యాలతో ఇవ్వాలంటూ షర్మిల ట్వీట్ చేశారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పవన్ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్ పుట్టినరోజు వేడుకలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ కూడా విశేష చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటల నుంచే మనం చూసాము పెద్ద ఎత్తున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా పుట్టినరోజు వేడుకలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సచిన్, రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సాధారణంగా వీళ్ళు ఒకరికొకరు ఉప్పు నిప్పులా ఉంటూ ఉంటారు. రాజకీయంగా వచ్చిన సందర్భంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. అండ్ అసెంబ్లీ వేదికగా అనే సందర్భం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అఫ్ కోర్స్ అంతటి సిచ్యువేషన్ ఎక్కడ మనకి అనిపించకపోయినప్పటికీ ఇటు వాళ్ళిద్దరూ కనుక అంటే ప్రత్యర్థులుగా ఇటు రాజకీయాల్లో ఎటువంటి వాగ్బాణాలు పేలుస్తూ ఉంటారో చూస్తూ ఉంటాం. నిప్పు ఉప్పుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. నువ్వెంత అని చెప్పి ఇలా మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఈ బర్త్డే సందర్భంగా వాటిని అంటే రాజకీయాలను పక్కన పెట్టి ఒకరినొకరు విష్ చేసుకుని ఆ సంప్రదాయం కావచ్చు, లేకపోతే ఆ సత్సంప్రదాయం అంటే కనుక బహుశా ఇంకా బాగుంటుందేమో. సో ఆ సత్సంప్రదాయం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, అలాగే జగన్ సోదరి షర్మిల. సో ఆ ట్వీట్స్ని మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఏమని ట్వీట్ చేశారో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా షర్మిల చేసిన ట్వీట్ని చూపిస్తున్నాను. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ షర్మిల చెబితే ఇటు ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. శ్రీ వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు పేరాడ తిలక్, టెక్కలి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు చింతాడ రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గొర్లా కిరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నియోజకవర్గం. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రెడ్డి శాంతి, పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మాజీ మంత్రి సిదిరి అప్పల్రాజు, పలాస నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు అందవరపు సూరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షులు. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు మెంటాడ స్వరూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మార్పు పృథ్వీ, శ్రీకాకుళం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు. నీతి నిజాయితీకి మారుపేరుగా, ప్రజలే దేవుళ్లుగా రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, శాసన మండలి సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా.